కింగ్ పిన్ లాజిస్టిక్స్ సైమన్ అనే వ్యక్తి కంపెనీ పేరు మీద పోర్ట్ ని గవర్నమెంట్ దగ్గర నుంచి 99 సంవత్సరాలు లీజ్ తీసుకుని నడిపిస్తున్నాడు. ఇందులో ఇంజనీర్, మేనేజర్, సూపర్వైజర్, లోడ్ మ్యాన్ ఇలా దాదాపు 14,000 మంది పనిచేస్తున్నారు. అందరినీ చెక్ చేసి ఫోన్లు తీసుకున్న తర్వాతే లోపలికి పంపిస్తారు. దానికి కారణం లాజిస్టిక్స్ అనే పేరుతో గోల్డ్, ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా వాళ్ళు స్మగుల్ చేసేది లగ్జరీ వాచెస్. బంగారం, వజ్రం కంటే వీటికి వాల్యూ ఎక్కువ, కానీ రిస్క్ తక్కువ. నెలకోసారి మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరికీ హెల్త్ చెకప్ చేస్తారు సార్. ఇప్పటి వరకు ఈ పనులన్నీ అసలు ఎందుకు చేస్తున్నారు, ఎలా? సార్, రికార్డ్ కోసం కాదు, ఇంటర్నల్ పర్పస్ కోసం. మీరు మాట్లాడండి. అదే సార్, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయ్యప్ప అనే వ్యక్తి లోడ్ ఎత్తడం, దించడం, డబ్బుల విషయాలన్నీ చూసుకుంటాడు సార్. కార్తీ లేబర్స్ ని మెయింటైన్ చేస్తాడు. శ్రీను ట్రాన్స్పోర్ట్ అవి చూసుకుంటాడు. వీళ్ళందరికీ హెడ్ సార్ దయాళ్. అదంతా ఓకే గానీ 8 ఏళ్ల క్రితం ఒక కానిస్టేబుల్ ని అండర్ కవర్ లో లోపల పంపించాం. 1 సంవత్సరం వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వచ్చింది. ఆ తర్వాత వాడికి ఏమైందో తెలియదు. ఆ టీం గురించి ఆచూకీ లేదు. మీరు వాడిని పట్టుకోండి, ఇన్ఫర్మేషన్ మొత్తం లాగొచ్చు. అక్కడ దయాళని ఒకడు ఉంటాడు సార్. మీరు చెప్పినట్టు అక్కడ ఎవరైనా ఉంటే ఈ పట్టుగా దయాళ వాళ్ళని ఎప్పుడో చంపేసి ఉండేవాడు. దయాళ్ సైమన్ తర్వాత ఈ పోర్టును మొత్తం కంట్రోల్ చేసేది వీడే. వాడి బిజినెస్ కట్టొచ్చే ఎవరినైనా సరే చంపేస్తాడు.